ఒక్కసారి ఊహించుకోండి, సముద్రం లోపలికి వెళ్ళి చుట్టుపక్కల చేపల్ని, ఆక్టోపస్ని మీ దగ్గరగా చూడడం. ఇదేదో నేను డిస్కవరీ ఛానల్ ఓపెన్ చేసి స్క్రీన్ దగ్గరగా పెట్టుకోమని చెప్పట్లేదండి, నిజమే అండి. అండర్ వాటర్లో వెళ్ళే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని మన భారతదేశ కంపెనీ తయారు చేసింది. మరి ఏంటా అండర్ వాటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకత, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. గోపాలన్ ఏరోస్పేస్ ఈ కంపెనీ 2020 సంవత్సరం ఏరో ఇండియా షోలో, బెంగళూరులో జరిగిన ఈ షోలో అద్భుతాన్ని మన అందరికీ చూపించిందండి. అండర్ వాటర్లో వెళ్ళే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చింది. లిటరల్గా ఇది అద్భుతం అనిపించేలా ఉందన్నమాట టెక్నాలజీ. ఎందుకంటే ప్రీవియస్గా మనకి స్కోబా డైవింగ్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంటి చిన్న చిన్న మోడల్స్ యూజ్ చేశారు. బట్ ఇది కంప్లీట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ముగ్గురు ప్రయాణించగలిగే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దీని పేరే స్పాట్విన్ అండర్ వాటర్ స్కూటర్ అనమాట. ప్రీవియస్ గా కూడా కొన్ని స్కూటర్స్ ఉండే, బట్ ఆ స్కూటర్ ఏంటంటే కంప్లీట్ గా మనం కూర్చుని నడిపేది కాదు. కొన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్స్ వేసుకోవడం, నీళ్ళల్లోకి దిగడం, స్కోబా డైవింగ్ లాంటివి చేసుకోవాలి. కొన్నిసార్లు ఆక్సిజన్ సప్లై కూడా ఉండదు, కొంచెం రిస్క్ తో కూడిన స్కోబా డైవింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన కంప్లీట్ ఆక్సిజన్ సపోర్ట్ తో కంప్లీట్ గా మన ఫేస్ ని కవర్ చేసి ఒక గ్లాస్ లాంటి స్ట్రక్చర్ అయితే వస్తుంది. సో దీంట్లో మనకి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఒకేసారి ఎలక్ట్రిక్ స్కూటర్లో కూర్చొని ప్రయాణించవచ్చు. ఎంత లోతు కంటే ఒక 2 కిలోమీటర్ల లోపల దాకా వెళ్ళి ప్రయాణం చేయొచ్చు అనమాట. మరి దీన్ని ఛార్జింగ్ చేయడం కూడా కేవలం ఒక అరగంట పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ చేస్తే 4 గంటల సమయం పాటు తిరగచ్చు అనమాట. ఊహించుకోవడానికి ఎంత బాగుంది ఆ అనుభూతి. సో మనం మళ్ళీ ప్రెజర్ పడాల్సిన అవసరం లేదు. స్కోబా డైవింగ్ లో ఒక చిన్న చిన్న స్కూటర్లు ఉంటే దాని మీద వెళ్ళాం అనుకోండి, బాడీ అంతా దాని మీద ప్రెజర్ పెట్టాలి. బట్ దీని మీద జస్ట్ స్కూటర్ మీద కూర్చున్నాం అనుకోండి, మనకు నచ్చిన ప్రదేశానికి ఆ నావిగేట్ చేసుకుంటే ఎటు కావాలంటే అక్కడ ప్రయాణించవచ్చు. అయితే మీకు ఒక ప్రశ్న అయితే ఉండొచ్చు, స్కోబా డైవింగ్ అంటున్నారు, మరి ప్రపంచంలో ఇదివరకు ఎప్పుడు ఇటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా అని చెప్పి. సో ప్రీవియస్ గా కూడా కొన్ని స్కూటర్స్ ఉన్నాయండి, బట్ అదేంటంటే జస్ట్ ఇంత ఆకారంలో ఉంటుంది. సో అది కేవలం జస్ట్ వీళ్ళు బాడీని పెట్టి దాని సపోర్ట్తో వెళ్ళాలి తప్పిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ఫెసిలిటీస్ ప్రీవియస్గా ఉన్న టెక్నాలజీతో ఎక్కడా లేవన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కంప్లీట్గా ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తున్నారు. సో మనకు ఆక్సిజన్ సప్లై ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే ప్రయాణికులు ఈ స్కూటర్లో కూర్చుంటారో సేఫ్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. వీళ్ళు ఏదైతే ఆల్మోస్ట్ ఒక 4 గంటల పాటు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటుగా సముద్రంలో ఉన్న చేపలు కానివ్వండి, ఇతర జీవరాశులు ఏదైతే ఉంటాయో వాటిని దగ్గరుండి మనం హ్యాపీగా దాని మీద ఫోకస్ చేసుకుని మనం చూడొచ్చు తప్పిస్తే మనకు ఆక్సిజన్ పరంగా అందుతుందా లేకపోతే ఇతర సేఫ్టీ పరికరాలు ఉన్నాయా లేదా ఏమైనా అవుతుందా అనే భయం లేకుండా ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ మనకి ఎగ్జిస్టింగ్ గా ఉన్న స్కూటర్స్ ని చూసుకుంటే సీబాబ్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఇటువంటి అండర్ వాటర్ లో ప్రయాణించడం కోసం ఈ స్కూటర్స్ అయితే తయారు చేస్తున్నారు. మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడొచ్చండి. ఈ సీబాబ్ స్కూటర్స్ ఏదైతే ఉంటాయో జస్ట్ ఒక చిన్నది మనకి స్కేట్ బోర్డ్ లా కనిపిస్తుంది అనమాట. దాని మీద కూర్చుని వెళ్ళాలి. సో దాన్ని మీరు చూస్తేనే అర్థమైపోతుంది. మన భారతదేశ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్కి ఈ సీబాబ్ స్కూటర్కి అసలు పొంతనే లేదు. మన భారతదేశ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంప్లీట్ ఫుల్ ప్లెడ్జ్డ్ డిజైన్తో కనిపిస్తుంది. సో అంతా కూడా ఎక్విప్డ్గా కనిపిస్తుంది. సో జస్ట్ కూర్చోవచ్చు, మనకి ఎటు కావాలంటే ప్రయాణించవచ్చు అని తెలిసిపోతుంది. బట్ ఆ సీబాబ్ ఏదైతే చూసారో జస్ట్ ఒక చిన్నపాటి స్కేట్ బోర్డ్లో కనిపించేసరికి దానికి ఎడిషనల్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి, ఎడిషనల్ గేర్ అంతా పెట్టుకోవాలి. కాబట్టి దానికి మన భారతదేశంలో తయారు చేసిన ఈ అండర్ వాటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచంలో మొట్టమొదటి డిజైన్ కానివ్వండి, మొట్టమొదటి సేఫ్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ అని కూడా చెప్పుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఒకసారి కంపెనీ గురించి చూసుకున్నట్లయితే గోపాలన్ ఏరోస్పేస్ అనే కంపెనీ వాళ్ళు బెంగళూరుకు చెందిన కంపెనీ వాళ్ళు అండి. వీళ్ళు ఏరోస్పేస్ సంబంధించిన పార్ట్స్ని అయితే డెవలప్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి వీళ్ళు వాటర్ సంబంధించిన వెహికల్ అయితే డెవలప్ చేశారు. జస్ట్ మన ఇండివిజువల్ పర్పస్ కాకుండా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కానీ చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. ఉదాహరణకి గోవా కానివ్వండి, లేకపోతే ఇతర సముద్ర సంబంధించిన ప్రాంతాల్లో ఇటువంటి వెహికల్స్ని పెట్టి టూరిజంని ఏర్పాటు చేయొచ్చు. ఒక పర్టికులర్గా ఒక కంచి లాంటిది పెట్టుకుని వాటర్లో ఇంత ఏరియా వరకు ఎక్కడికైనా ఈ పర్టికులర్ వెహికల్ని ఇచ్చి ఎలాగో ముగ్గురు కూర్చోవచ్చు అంటున్నారు. వీళ్ళతో పాటు ఒక గైడ్ని కానివ్వండి, ఒక సేఫ్టీ పర్సన్ ఎవరైతే సెక్యూరిటీ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకుంటే సముద్రంలో ఉన్న జలరాశులు ఏదైతే ఉంటాయో వాటిని దగ్గర నుంచి అయితే వీక్షించవచ్చు. దానివల్ల కూడా వాళ్ళకు థ్రిల్ అయితే వస్తుంది. సెపరేట్గా భారతదేశంలోని టూరిజంకి ఎడిషనల్ ఇన్కమ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం అక్కడికి వచ్చే టూరిస్టులకు కూడా థ్రిల్ కూడా ఉంటుంది. గోపాలన్ ఏరోస్పేస్ వాళ్ళు డెవలప్ చేసిన ఈ స్పోర్ట్విన్ అండర్ వాటర్ స్కూటర్ ఏదైతే ఉంది ఇది జస్ట్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కింద మనం పరిగణించాల్సిన అవసరం లేదండి. ఒక టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తే కనుక చాలా ఆపర్చునిటీస్ అనేది వెహికల్లో కనిపిస్తుంది. అలానే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎటువంటి మోటార్ని ఉపయోగించారు, దీనికి సంబంధించిన ఇతర ఇన్ఫర్మేషన్ అయితే కంపెనీ వాళ్ళు రివీల్ చేయలేదండి. యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం వీళ్ళు
ఈ పర్టికులర్ ఎక్స్పోలో అయితే దీన్ని రివీల్ చేశారు. 2020 సంవత్సరం జూన్ కల్లా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని భారతదేశ మార్కెట్లో తీసుకురాబోతున్నారు. బట్ ఇది మనం అనుకున్నట్టుగా నిజంగా టూరిజం కోసం ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారా, లేకపోతే ఇండివిజువల్ యూజర్స్ కోసం తీసుకొస్తారా? ఒకవేళ తీసుకొస్తే ఏ కాస్ట్లో ఉంటుంది అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదండి. ఎందుకంటే సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే దాని ప్రైజెస్ మనం దాని మోటార్ కెపాసిటీ ఆధారంగానే, దాని బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగానే చెప్పొచ్చు. బట్ ఇది వచ్చి వాటర్లో ఉపయోగించే ఎలక్ట్రిక్ స్కూటర్ అంటున్నారు కాబట్టి దానికి సేఫ్టీ లెవెల్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. IP రేటింగ్స్ IP67 లేదా IP68 కూడా ఉపయోగించవచ్చు. మరి ఆక్సిజన్ సప్లైకి వాడుతూ అంటున్నారు, దానికి కూడా మనకి అడిషనల్ కాస్ట్ అయితే అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ రేటే ఉండొచ్చు. బట్ దానికి ప్రైస్ ఎంతో మనం చెప్పలేం. మనకి ఆ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన కూడా మరింత సేఫ్గా పెట్టాలి, వాటర్లో వెళ్తుంది కాబట్టి. మరి ఆ ఇన్ఫర్మేషన్ మనకి త్వరలో ఏమైనా వస్తే కనుక అది కూడా దాంతో కూడా అప్డేట్తో మరొక వీడియో చేస్తాం. అయితే మనం ఒక విషయం అయితే చెప్పాలంటే, మన భారతదేశానికి చెందిన కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. దానికి మనందరూ కూడా అభినందించాల్సింది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఏ ప్రైస్కి మార్కెట్లో తీసుకొస్తే మీరు తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS Audio తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.